2026 శ్రావణ మాసం పూర్తి క్యాలెండర్. ఏ రోజు ఏ పూజ చేయాలి? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? నమస్కారం భక్తులారా! తెలుగు పూజలు ఛానల్‌కి స్వాగతం. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాలలో శ్రావణ మాసానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మాసంలో చేసే ఒక పూజ, దీపారాధన, నామస్మరణ కూడా కోటి రెట్లు పుణ్య ఫలితాన్నిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే 2026లో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి? వరలక్ష్మి వ్రతం ఎప్పుడు? పుత్ర ఏకాదశి ఎప్పుడు? రాఖీ పౌర్ణమి ఎప్పుడు? ఇవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా 2026 సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్టు 13వ తేదీ నుండి సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఉంటుంది. ఆగస్టు 13వ తేదీ శ్రావణ మాస ప్రారంభం. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం ఇంటి ముందు ముగ్గు వేసి, గుమ్మానికి పసుపు రాసి, సాయంత్రం నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఎంతో శుభకరం. మరియు విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం లేదా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం కూడా చాలా మంచిది. ఆగస్టు 14 మొదటి శ్రావణ శుక్రవారం. ఈరోజు మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంట్లో తామర పువ్వు లేదా ఎర్రని పువ్వులతో అమ్మవారిని అలంకరించి పాయసం లేదా చక్కెర పొంగలి నివేదించడం చాలా మంచిది. మొదటి శ్రావణ సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. శివలింగానికి పాలు, నీరు, తేనెతో అభిషేకం చేయడం వల్ల వివాహ దోషాలు తొలగి ఆరోగ్యాలు కలుగుతాయని చెబుతారు. మొదటి శ్రావణ మంగళవారం. ఈరోజు గౌరీదేవిని పూజించడం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఆగస్టు 21 వరలక్ష్మి వ్రతం. 2026లో అత్యంత ముఖ్యమైన రోజు ఇదే. ఈ రోజున వరలక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనం, సంతానం, సౌభాగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇంట్లో కలశాన్ని ప్రతిష్ఠించి అష్టలక్ష్మి స్తోత్రం చదవడం విశేష ఫలితాలను ఇస్తుంది. శ్రావణ పుత్ర ఏకాదశి. ఈ ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఉపవాసం నుండి విష్ణుమూర్తికి పూజించడం వల్ల సంతాన ప్రాప్తి, పాప విమోచనం కలుగుతాయని పద్మపురాణంలో పేర్కొన్నారు. ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం అత్యంత శుభప్రదం. ఆగస్టు 28 రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి. ఈ రోజున రాఖీ పౌర్ణమి, ఉపకర్మ వంటి పర్వదినాలు వస్తాయి. అన్నా చెల్లెళ్ళ బంధానికి ప్రతీకగా రాఖీ కట్టుకోవడం, పూర్ణిమ రోజున చంద్రుని దర్శించి దీపారాధన చేయడం ఎంతో మంచిది. ఆగస్టు 31 సంకటహర చతుర్థి. వినాయక స్వామిని పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజు. శ్రావణ అమావాస్య సెప్టెంబర్ 11. ఈ రోజుతో శ్రావణ మాసం ముగుస్తుంది. శ్రావణ మాసంలో తప్పకుండా చేయవలసిన పనులు. ప్రతిరోజు దీపారాధన చేయండి. ఇంటి ముందు గుమ్మానికి పసుపు రాసి ముగ్గు వేయండి. విష్ణు సహస్రనామం లేదా లలితా సహస్రనామం పారాయణ చేయండి. చేయకూడని పనులు. అనవసరంగా కోపడకండి. దేవుడికి నివేదించకుండా ఆహారం తీసుకోకపోవడమే మంచిది. భక్తులారా, శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో చేసే చిన్న పూజ కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని అందిస్తుంది. ఈ పవిత్ర మాసంలో భగవంతుని నామస్మరణ జీవితంలో సుఖశాంతులు, ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తెలుగు పూజలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం మహాలక్ష్మ్యై నమః.